మంగళగిరి టీడీపీ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. జైహో బీసీ మీటింగ్ కు జనం కరవయ్యారు. 3 గంటలకు మీటింగ్ పెడితే జనం లేక 6 గంటల దాకా వెయిట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది పచ్చ నేతలకు. పబ్లిక్ కోసం దాదాపు 3 గంటలు ఎదురు చూశారు చంద్రబాబు, పవన్. కుర్చీల్లో కూర్చోవాలంటూ మైకుల్లో నాయకులు ప్రకటనలు చేయడం అక్కడ కనిపించింది. పేరుకే బీసీ మీటింగ్ పెట్టారు. అక్కడున్నదంతా పెత్తందారులే. చంద్రబాబు మోసాలను నమ్మేది లేదంటున్న బీసీలు టీడీపీ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఏకంగా 2 పార్టీల అధ్యక్షులు వచ్చి వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి జనం కోసం. ఏం జరుగుతోంది అక్కడ? తెలుగుదేశం జనసేన పార్టీలకు చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మంగళగిరి సమీపంలో అంటే నాగార్జున యూనివర్సిటీ సమీపంలో మంగళగిరి నియోజకవర్గంలో జైహో బీసీ భారీ బహిరంగ సభ పేరుతో కొంత హడావిడి చేస్తున్నారు. అయితే సభ 3 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటికే జనం రాకపోవడంతో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించి ఇటు పొన్నూరు అలానే తాడికొండకు సంబంధించి వీళ్ళెవరు రాలేదు, కార్యకర్తలు ఎవరు రాలేదు కాబట్టి వెంటనే ఎవరో ఒకరిని మీరు తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కనుక మనం సభా ప్రాంగణం చూస్తే దాదాపు అక్కడ బీసీలు ఎవరు కనిపించిన పరిస్థితి. పైన నాయకులు మాత్రమే ఉన్నారు, కింద మాత్రం అమరావతికి సంబంధించిన ఏదైతే హడావిడి చేస్తున్నారో వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చారు. దాంతో పాటుగా చుట్టుపక్కల వేరే ప్రాంతం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అయితే దాదాపు 3 గంటల పాటు ప్రజలు ఎవరు రాకపోవడంతో 3 గంటల లేట్ గా ప్రారంభించారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నాయకుల ప్రసంగాలు వెళ్ళాక వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం చూస్తే ఖాళీ కుర్చీలు సభ దగ్గర దర్శనమిస్తున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వెనక వైపు అంటే వెళ్ళిపోయే ఎవరు బయటికి వెళ్లకుండా ఒక 15 మంది వాలంటీర్లు పెట్టారు. వాళ్ళంతా బతిలాడుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళద్దు, సభ అయిపోయేంత వరకు ఉండాల్సిందే అంటూ కర్రలతో మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. బీసీ సభ మాత్రం అటర్ఫ్లాప్ అయింది. అక్కడ బీసీ నాయకులు అయితే కనిపిస్తూ ఉన్నారు కానీ ఆ సభకు వచ్చిన వారు చాలా తక్కువ మంది, 10% కూడా బీసీలు లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక సందర్భంలో చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు జన సమీకరణ చేయలేదంటూ నాయకుల పైన అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా బీసీ సభ అయితే అటర్ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.